అస్వస్థతకు గురైన వంగవీటి రాధ త్వరగా కోలుకోవాలని కోరుతూ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద మార్కెట్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపక సుబ్బు తెలిపారు. కాకినాడ పెద్ద మార్కెట్ శివాలయంలో వంగవీటి రాధ కోలుకోవాలని పూజలు చేశారు. తెదేపా సీనియర్ నేతలు టీడీ జనార్దన్, సిటీ ఎమ్మెల్యే కొండబాబు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సూచనలతో ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపక సుబ్బు శివాలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించారు. అనంతరం అన్న జనార్దన్ క్యారేజ్ ద్వారా ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు చెరుకురి సాయిరాం వర్మ, గౌరవ అధ్యక్షులు చుండ్రు వీర్రాజు చౌదరి సహకారంతో 858వ రోజు పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ రాధా అస్వస్థత నుండి త్వరగా కోలుకుని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. కార్యక్రమంలో అడప జగదీష్, అడప గోపి, పోలిశెట్టి శ్రీను, అంజీ రామారావు, బాబీ, కర్రి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం మరియు పేదలకు భోజన వసతి కల్పించిన చెరుకురి సాయిరాం వర్మ గారికి, చుండ్రు వీర్రాజు చౌదరికి, అదేవిధంగా రాష్ట్ర రాధా యూత్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ త్వరగా కోలుకొని మరలా తెలుగుదేశం పార్టీకి మరెన్నో సేవలు అందించాలని కోరుకుంటూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, టీడీ జనార్దన్ గారు, వనమాడి కొండబాబు గారు, దాట్ల బుచ్చిబాబు పేరు మీద కూడా ఇవాళ రుద్రాభిషేకం చేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఏ అడ్డంకులు లేకుండా ఆ పరమేశ్వరుడు ఎల్లవేళ నారా చంద్రబాబు నాయుడు గారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ